మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అరే రాంప్రసాద్, చెప్పనా? నేను మందు తాగిన చాపం గొంతులో ఇరుక్కుపోయిందిరా. అయితే అర్జెంట్ వాటర్ తాగనా? ఎందుకురా? అందులో ఎదుగుని వెళ్ళిపోతుంది చేప. నాకు డౌట్, నువ్వు ఎంత తాగావు? ఫుల్ తాగారా? అవునా? నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అయిందన్నా? 10 ఏళ్ళ పైన అయిందిరా. నువ్వు ఎప్పుడు తాగుబోతు యాక్టింగ్ చేయలే కదా? అలా ఎలా తెలిసింది నీకు? చేసుంటే ఫస్ట్ సంవత్సరానికే పోయేటోడు. సరే గాని ఫుల్ తాగినోడు ఎలా యాక్టింగ్ చేస్తాడు చెప్పు? ఓకే, హాఫ్ తాగినోడు, క్వార్టర్ తాగినోడు, చుక్క తాగినోడు. ఈ నెంబర్ తీసుకో. దేనికి? పౌడాల లక్ష్మయ్య మా అయ్య తాగుబోతు యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. మూతొత్తలేదురా. ఏ అట్లా కాదురా, మూత తీసుడు. మూత కింద ఉందిరా. ఏ ఇంక ఇప్పలేదు, కింద పడలే. భాస్కర్ అన్నా, మందు తాగడం భయపడుతున్నావా? ఎందుకు భయపడతానన్నా? మరే ఇప్పుడు నువ్వు తాగి పక్కింటికి వెళ్తాను, మీ ఆవిడ భయపడుతుంది. ఆ. నాకు ఆ భయం లేదు. పక్కింటికి వెళ్ళినా నా పిల్లగా ఉంటది, వెనకింటికి వెళ్ళినా నా పిల్లగా ఉంటది, ఎదురింట్లోనే నా పిల్లగా ఉంటది. నువ్వు సూపర్ రా. డార్లింగ్, మా ఆవిడ తాగొచ్చిన పక్కలకు రానట్లేదు డార్లింగ్. అవునా? అయితే అప్పుడు నువ్వు పక్కింటికి వెళ్ళు. మరి పక్కింట్లో నువ్వే కదా ఉండేది. డార్లింగ్, నీకు గుర్తుండనే ఒక లక్కీ డ్రాప్ చేశాను. భలే ఉంది. అబ్బా బాగా ఎక్కడది? మా కుక్క పేరు లక్కీయే, దాని డ్రాపే అది. అందుకే అంత టేస్ట్ ఉంది. అన్నా, ఇక్కడ నీకు రాజమౌళి తప్ప తాగపోతే యాక్టింగ్ ఎవరికే రావట్లే. రాత్రి తాగాను, ఇంకా దిగట్లేదు. ఇది దిగితే అడ్డగుండిపోతే చూసుకో మరి. చెగోడి, పగోడి, బల్ఫీ కోడి, బల్ఫీ కోడి. అరే చెప్పడం మర్చిపోయాను, పక్క ఊర్లో వైన్ షాప్ ఓపెన్ అయిందట, అక్కడ మందు ఫ్రీగా ఇస్తున్నారు. పదండి పోదాం. తాగుబోతు సచ్చినోడా నువ్వే కదరా, వీళ్ళందరినీ చెడగొట్టదు నువ్వే కదా. తాగుబోతోడా సచ్చినోడా, తాగి తాగి మతిపోతుంది. అసలు నేనెవరో గుర్తున్నానా నీకు? చూడు ఇక్కడ. ఎందుకు తెలియదే? యు ఆర్ మై వైఫ్. నీ పేరు భావన. అందంగా ఉంటావని నీ భావన. తాగితేగా నాకు అందం కనిపించదు, నా భావన. ఎందుకు అసలు నేను బావేనా? బావేనా? అరే ఏంటది ఎంత చేస్తుంది? ఫోన్ మాట్లాడు. ఎవరిది? మా డాడీ తాగుబోతు యాక్టింగ్ మళ్ళా. లేగదుడు ఏదో ఇంట్లో కనిపించట్లేదు. నువ్వేమన్నావు మొన్న? ఏమన్నాను? ఆవు నమ్మే గాని తిట్టు, తల్లి పిల్లల్ని విడదీస్తావని. ఆవును ఎక్కడ అమ్మాను, దూడను కూడా ఎక్కడ అమ్మేసా, ఇద్దరిని కలిపేసా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఈ మొగుడు కాదే, నా మొగుడు. రే మొగుడా, కాసేపు గడీరి అంటే గడగళ్ళాడిపోతావు, మళ్ళీ పూలు పెట్టుకుంటూ ముడుచుకొని పడుకుంటావు. నీకు ముందుగా వచ్చినట్టు వచ్చిందా? ఆ మందనంతా వేసుకుని పెద్ద పెదరాయిలాగా బయలుదేరే కదరా. నువ్వు వీళ్ళకి లీటర్వే? లీటర్ అంటే తాగు వచ్చినడా. రే నిన్నెట్ట కాదురా, నువ్వు రా చెప్తారా. అందరి ముందు కొట్టకో. అందరి ముందు కొట్టేదేంట్రా నిన్ను? ఇప్పుడు బలవంతం చేయడం కరెక్ట్ కాదమ్మా. ఏమండి, పతి ప్రత్యక్ష దైవం అండి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏమండి, అందరి ముందు అవసరం ఇప్పుడు బట్టలు తీయడం? అరే నీకంటే నీ బెల్టే పొడుగున్నదిరా, బెల్టే పొడుగున్నదిరా. ఎవరు తీయొద్దండి, వద్దండి. పట్టు. ఏం పట్టాలి? పట్టు. ఎవరు కొట్టదండి. తాగితే నాకే ఎదురు చెప్తావే నువ్వు? లేదండి, సైడ్ కి చెప్పా.
సార్ నాకంటే మీ నాన్న దూరంగా ఉంటాడు, యాక్టింగ్ రాదు. మీ నాన్న రోజు ఇంట్లో ఉంటాడు కదా, మీరు ఎందుకు చేయలేకపో? ఏమండి వద్దండి ప్లీజ్. ఏమండి నేను వేరే దాన్ని చేసుకుంటా. సార్ ప్రాబ్లం అవుతుంది సార్. రే పులి బిడ్డ బిడ్డ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏంట్రా ఫుల్ చూస్తేనేమో పులి, పెళ్ళాన్ని చూస్తేనేమో పిల్లి. ఏంట్రా గ్లాస్ లో? ఇది నీళ్ళు. నీళ్ళ వాసన వస్తుంది ఏంట్రా? స్నానం చేయనట్టున్నాయి నీళ్ళు. ఏంటి మరి ఇక్కడ కలర్ఫుల్ గా ఉంది? ఓలాడుకున్నాయి కావచ్చు. ఇక్కడ అయిపోతుంది. ఇజ్జత్ తాగినప్పుడు ఇజ్జత్ పోతారా నీకు? ఎందుకు మొగుని కొడుతున్నావు? మీ వల్లే ఇడిలా తయారవుతుంది. నాతో కాపురం చేసి ఎన్ని రోజులు అయితే చేశాడు? నాకు చెప్పొచ్చు కదా ఎప్పుడైనా. పిల్ల నన్ను కొడుతుంది, నీకెందుకు? అయిందా? బాగా అయిందా? ఎందుకంటే సంసారం అంతా రోడ్డు మీద పడుతుందండి. అవునా? నిన్ను ఏ రోజు చేసుకుని ఆ రోజు రోడ్డు మీద పడ్డా. నాకు అలాగే అనిపిస్తుంది. మరి ఏం చేయను, కర్మ నాకు రాసి పెట్టుంది అలాగని. కొట్టానంటే కోడి పుంజులో గోడ కొట్టిపోతావు. ఎవరిని కొడతావరా నువ్వు? ఎవరిని కొడతా రోజు? అరే భాస్కర్ ఇట్లారా, ఇగో నీకోసమే సైజ్ చేయించా. జాకెట్ నరేష్ భయ్య, మాలో లేనిది నీలో ఉన్నది ఏంటి? అది చెప్పేది కాదురా పిల్లనాయాల. నీ కోసం కష్టపడి చేయించి సైజ్ తెచ్చా. అది నీ సైజు, నాకు సరిపోదు. జిత్తు హార్ట్ బీట్ నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీట్ 72 సార్లు కొట్టుకుంటది. మరి అదేంట్రా, నాకు 140 150 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకే? నీ బీటు నా బీటు కలిపి కొట్టుకుంటుందేమో. అబ్బా బంగారం, నువ్వు కొన్ని రోజులు బయటకు వెళ్ళకు బేబీ. ఎందుకు? అంటే బయట బంగారం రేట్లు పెరిగిపోయినాయట. అయితే నిన్న ఎవడైనా ఎత్తుకపోతే ఎట్లనే? మాకు మందు తాగితే మనశ్శాంతిగా ఉంటది. అది మీరు ఇవ్వగలిగితే ఓ 2 గంటలు మందు తాగడం మానేస్తాం. మనశ్శాంతితో పాటు ఎంటర్టైన్మెంట్ గంట ఇస్తాం, సరేనా? ఓకే. 2 గంటలు. ఆ తర్వాత మందు ముట్టుకోకూడదు, సరేనా? అదే మాట మీద ఉండాలి. 2 గంటలు మనం ఎలా ఎంటర్టైన్ చేస్తాం? ఇప్పుడు చూడు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఇది అడుగుతానన్నావు? నానా ఈ రోజు ఈ టాస్క్ లో అమ్మాయిలు ఓడిపోతారేమో. ఎందుకురా? ఎందుకంటే రష్మి అక్క డాన్స్ చూసావా? నరేష్ వాళ్ళ నానైనా బాగా చేస్తారేమో. ఇది చెప్పడానికి మమ్మల్ని ఆపారా మీరు? పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు మీరు చెడింది గాక. వేసేమంటారా? వీళ్ళతో మనకేంటి మాటలు? అడగండి. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమేనండి, మేమే పిలిచాం. ఎందుకు పిలిచారు? మా మొగుళ్ళు తాగుబోతు సచ్చినోళ్ళండి. అవును, సచ్చినోళ్ళండి. సరే వేసేమంటారా? అయ్యో అలా ఏం కాదండి. వాళ్ళని ఒక 2 గంటల సేపు ప్రశాంతంగా ఉంచాలి, ఎంటర్టైన్ చేయాలి, మందు అనిపించాలండి. సరే దాని తర్వాత వేసేమంటారా? అలా కాదండి, వాళ్ళు ఒక 2 గంటల సేపు మందు మానిపించి ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు మందు మానిపిస్తా అన్నారు. దాని తర్వాత వేసేమంటారా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీరు ఎంతసేపు డిస్కషన్ లో ఆడియన్స్ ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మాతో 2 గంటల మందు మానిపిస్తే వాళ్ళు మేము జీవితాంతం మానేస్తారు మాటిచ్చాం. సో దానికోసం ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని పిలిచారు. అంతేనా? మిమ్మల్ని 2 గంటలు మందు తాగడం మానిపించాలి, అంతే కదా? మేము మామయ్య మానేస్తాం 2 అవర్స్. కానీ నువ్వు ఉండగలవా 2 అవర్స్ తాకుండా?
అరే ఊరుకోండి, మీతో మాట్లాడితే ఇలాంటి కబుర్లే వస్తాయి. మీతో మందు అనిపించడానికి 2 hours మేము ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా? అంతే మేడం. ఇచ్చిన మాట మీద ఉండాలి. జీవితాంతం మానేస్తానని మీరు మాట ఇచ్చారు. కానీ మందు వాళ్ళు చాలా ఉపయోగాలు భాస్కర్. ఏంటన్నా వీళ్ళిద్దరు అందంగా కనిపిస్తారు నాకు. రష్మి ఇందాకటి నుంచి వేసేయినా అడిగేదా? ముందు వేసేయండి చెప్తాను. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ తాగుబోతో తేలిపోవాలంతే. ఇప్పుడు దాకా మేము శ్రీదేవి డ్రామా కంపెనీ, వీళ్ళు మందు మానేసిన తర్వాత మేము శ్రీదేవి డ్రామా రీహాబిలిటేషన్ కంపెనీ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ అవగా నువ్వు కూడా మానే రా. ఈ తాగుబోతు మహాలు మందు తాగడం ఆపేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళు మందు అలవాటులు మానేయాలంటే లేడీస్ ఏం చేయాలనుకుంటున్నారు? మా మొగుళ్ళు ఎంత తాగుబోతులైనా మేమందరం మంచిగా రెడీ అయ్యి వచ్చి డాన్స్ చేస్తే ఇట్లే పడిపోతారని అనుకుంటున్నాము. సో మా తరఫు నుంచి ఓ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. అంటే ఇన్ని రోజులు మందు తాగిన తర్వాత పడిపోయే వాళ్ళు ఈ రోజు మీ డాన్స్ చూసిన తర్వాత పడతారు, అంతే కదా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద డాన్స్ పర్ఫార్మెన్స్. Let's go, girls. When she came into the place, I knew I'd been in there. There was something different about this girl. Get the point? Good. Let's dance.
గారు, మా బ్యూటిఫుల్ లేడీస్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సో నలుగురికి సూపర్, ఫెంటాస్టిక్, మార్వెలస్, ఆసమ్. ఈ సాంగ్ ఇలా కంపోజ్ చేయొచ్చు అనేది చాలా కొత్త రకంగా అనిపించింది. సుదర్శన్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళందరికీ ఒక క్లాసికల్ అన్న ఒక ఫ్యూషన్ గా తీసుకొచ్చి చేయించారు. మాకైతే చాలా వెరైటీగా అనిపించింది. అండ్ లో స్టెప్ ఉంది కదా, మీరు హ్యాండ్ మూమెంట్స్ చేస్తుంటే డాన్సర్స్ అందరూ వాళ్ళందరి గెటప్స్ కూడా ఎంజే లాగా గెటప్స్ కానివ్వండి, వాళ్ళు ఆ మూమెంట్ చేయడం అనేది నిజంగా సూపర్బ్ అనిపించింది. వెరీ వెరీ యూనిక్ కంపోజిషన్. ఐ ఎంజాయ్ థరోలీ. Thank you so much Induja garu, and thank you so much ladies. Thank you. ఇప్పుడు మౌడు పెళ్ళం అనేసరికి అదేమంటారు, అన్యోన్యంగా అదే అలా ఉండాలి, అదే ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. ఏదో తాగేసి వచ్చారని కొట్లాడుకోవడం, సరిగా వంట చేయలేదని 2 మాటలు చెప్పడం అట్లాగా ఉండకూడదు. బుజ్జి తల్లి, బుజ్జి కన్నా అట్లాంటి ప్రేమ మాటలతో బాగా చక్కగా ఉండాలి. నిజంగా తండేలాగా అంతే. ముఖం చూడు తొండలో ఉంటది అది. మీ మొహం ఎప్పుడైనా చూసుకున్నారా? అతను పందెని ఫిక్స్ అయిపోయాడు, వదిలేండి మేడం. అలాంటి ఒక ప్రేమగా అన్యోన్యంగా ఉన్న జంటని ఇప్పుడు ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో తీసుకొచ్చాము. వాళ్ళ జంట మీద ఒక సినిమా, ఒక సూపర్ హిట్ సినిమా తండేలని కూడా తీశారు. సో లెట్స్ వెల్కమ్ ద రియల్ జోడీ ఆఫ్ దట్ ఫిల్మ్, రామారావు అండ్ నూకమ్మ. నూకమ్మ అండ్ రామారావు గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అసలు మీ లవ్ స్టోరీ మీద, మీ లైఫ్ స్టోరీ మీద ఒక సినిమా తీసేశారు. ఆ సినిమా కూడా చాలా 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 బాగా ఆడింది. నాగ చైతన్య, సాయి పల్లవి లాంటి లీడ్ యాక్టర్స్ తో ఒక మంచి సినిమా జనాలకి అందింది. సో దీని గురించి మీ అభిప్రాయం, అట్ ద సేమ్ టైం మీకు ఎలా అనిపిస్తుంది? దొరికేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆ లేవి కనబడడం ఏంటి, జెండా చూస్తేనే భయం వేసింది. అంటే ఎంత బాధపడ్డామో అంత ఇప్పుడు ఈ సినిమా ద్వారా చూసి, అప్పుడెప్పుడో 2018లో జరిగింది. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ గతగా గుర్తుకొచ్చి ఏడుస్తాం థియేటర్లో. మరి ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హౌ వర్ యూ ఫీలింగ్? నేనైతే చాలా బాధపడ్డాను. ఎందుకంటే అప్పటికే నేను 7 మంత్ గర్భవతిని. దొరికిపోవడం అనగానే మేమైతే షాక్ అయిపోయాం. 22 మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాం. ఉగ్రవాదులకి కానీ చెప్పుకునేవారు కదా, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఆ పగతో ఏమని చంపేస్తారని చాలా భయపడ్డాను నేను. కానీ భయపడినా ఏదో పక్క చిన్న ధైర్యంతో పోరాటం చేశాను. సినిమాలో చూసాము, నాగ చైతన్య గారు అందులో జైల్లోకి వెళ్తారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. సో అదైతే మనం సినిమాలో చూసాము. రియల్ లైఫ్ లో ఏం జరిగింది? రియల్ గా జరిగింది మాకు. అంటే ఉదయం 9 అయితే మాకు గేట్లు తాళాలు తీసి బయటకు వస్తాం. పాకిస్తాన్ ఖైదీలు భయంకరంగా ఉంటారు అందులో. దాంట్లో చూసి మమ్మల్ని కూడా ఇండియన్ అని ఒక ట్రోల్ లాగా ఎగతాళి చేసేవారు వాళ్ళు. నిజంగా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అల్లు అర్జున్ ఫ్యానా? నిజమా అంటే తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అంట. ఆయన ఎప్పుడు హిందీలో చూస్తుంటాడంట. తన ఆటోగ్రాఫ్ అడిగితే ఆటోగ్రాఫ్ మాకే దొరకదు, నీకే ఎలాగని మేము నవ్వుకున్నాం. కానీ పాకిస్తాన్ లో ఫ్యాన్స్ చూడడం చాలా గర్వకారం. మరి 7 months ప్రెగ్నెంట్ ఆ టైంలో మీరు, సో డెఫినెట్ గా డిఫరెంట్ థాట్స్ అండ్ మాక్సిమం నెగటివ్ థాట్సే మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో వెళ్తుంటే, అలాంటి ఒక సిచ్యువేషన్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? నేను గర్భవతిని కదా, కంటే డెలివరీ ముందు వరకు కూడా నేను వాళ్ళ గురించి కలడం గానీ, మీటింగ్ వాళ్ళకి వెళ్ళడం గానీ, పొలిటికల్ గా వెళ్ళడం గానీ చేశాను. డెలివరీ అయిన తర్వాత కూడా నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వెళ్ళాం. నేనే కాదు, నాతో పాటు 22 మహిళలు కూడా వచ్చారు. ఆగస్ట్ లో వచ్చేస్తారని చెప్పారు. అప్పుడు మాకు హ్యాపీ అనిపించింది. ఆర్టికల్ 370 తర్వాత రారని చెప్పారు. రారని చెప్పిన తర్వాత మేమంతా మళ్ళీ మొదటికి వస్తాం. ఫస్ట్ నుంచి ఆగస్టు 15కి ఎంత పోరాడం అంతా మళ్ళీ ఫస్ట్కి వస్తాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాం వాళ్ళ కోసం. అలాగా వాళ్ళ కోసం డిసెంబర్లో వెళ్ళడం జరిగింది ఢిల్లీ. వాళ్ళు జనవరిలో వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు.
అఫ్ కోర్స్ 14 months ఫైట్ జరిగింది మీ హస్బెండ్ ని మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడానికి. కానీ ఈ రోజు ఇద్దరు కలిసి ఉన్నారు. సో ఇద్దరు కలిసి మా ఆడియన్స్ కి గానీ ఇక్కడ ఉన్న కపుల్స్ కి గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. చిన్న చిన్న విషయాలు అందరికీ ఉంటాయి, కానీ అన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు, కొన్ని పాజిటివ్ కూడా తీసుకోవాలి. అప్పుడే లైఫ్ అనేది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటది. నేనైతే అన్ని నెగిటివ్ గా కాకుండా కొంచెం పాజిటివ్ గా తీసుకుంటే లైఫ్ బాగుంటది నేను అనుకుంటున్నాను. ఎన్నోసార్లు గుజరాత్ వెళ్ళొద్దని తను ఇప్పుడు చెప్పేది, ఉండిపోయింది వద్దంటే అది మన బాధ్యత, మన వెనకతలు అమ్ముకొని ఉన్నారు కదా, మన తండేలం కదా, వెళ్ళకపోతే అవదని నచ్చ చెప్పేసి వెళ్ళిపోవడం. సో సినిమాలో ఒక పాట చాలా పెద్దగా హిట్ అయ్యింది కదా, బుజ్జితలి అనే పాట. మరి ఆ పాట మంది వచ్చి మీకు చేసి చూపిస్తారు. చూసిన తర్వాత అది మీకు ఎలా అనిపిస్తే మీరు కూడా మా కోసం ఒకసారి మంచిగా చేసి చూపించాలి. మా వాళ్ళు చేసి చూపిస్తారు, అది ఎలాగొందో చూసి చెప్పండి, బాగోపోతే మీరు కరెక్ట్ చేసి చూపించండి. సో రాంప్రసాద్ గారు, మీరు ఆ పాట ఇప్పుడు ఎవరితో చేస్తారు? నేను ఎవరితో చేయదలుచుకోలేదండి, అంటే నా పిల్ల అంత బుజ్జిగా లేదు కాబట్టి. ఇగో రమేష్ వాళ్ళ పిల్ల ఇప్పుడే కదా చూసారు, ఒక మంచి ఎగ్జాంపుల్ చూసిన తర్వాత కూడా మీ పిల్లని ఎట్లా చెప్తే ఎలా? సరే రాంప్రసాద్ గారు అండ్ భావన గారు. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కదా నవ్వు. ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం, నల్లని మప్పులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం, సుడిగాలిలో పడిపడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం చుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఇప్పుడు యాస్టీస్ గా ఒరిజినల్ తండేలు బ్యాచ్ చేస్తున్నారు, మనం చూద్దాం. ఇప్పుడు తండేలు హీరోయిన్ ఎవరు తెలుసా మీకు? రష్మి వేస్తుంది మీతో పాటు. రష్మి చూస్తే వచ్చేస్తే టెన్షన్ పడద్దు, అవునా? రష్మి అంటే ఓకే అంటున్నారు అతను, ఓకేనా? ఆయన రియల్ లైఫ్ హీరోయిన్ ఇక్కడ ఉంది కాదు, కొంచెం టెన్షన్ ఉందండి రాదు అని అంటే రష్మి అంటే ఓకేనా నిజంగా అన్నారు, ప్రామిస్. ఆయన రియల్ లైఫ్ హీరోయిన్ ఇక్కడే ఉంది, నాతో ఎందుకు చేస్తారు? మళ్ళీ అంత కష్టపడి తీసుకొచ్చిన ఆవిడే తీసుకెళ్లి వదిలేస్తారు. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కదా నవ్వే నవ్వే. సంజుజ గారు, ప్రెజెంటింగ్ యూ ద రియల్ లైఫ్ తండేల్ కపుల్. గో త్రూ అయిన జర్నీ, ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. మన కంట్రీలోనే జరిగిన పొలిటికల్ ఇష్యూస్ వల్లే ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటిది 2 different కంట్రీస్, అది కూడా ఒక చిన్న లెటర్ పంపాలనే ఆధార్ కార్డ్ నుంచి వెరిఫికేషన్, అసలు మీకు ఏం సంబంధం పాకిస్తానీస్ తో, ఇన్ని క్వశ్చన్స్ షీ హ్యాడ్ టు గో త్రూ. రష్మి గారు ఒకటి చెప్పాలనుకుంటాను, అంటే మా మత్స్యకారులు వచ్చే బాధలు ఎవరికి రావండి. అంటే ఇక్కడ యాడ్ చేయడానికి అవ్వట్లేదు. అంటే సో ఉదాహరణకి పొడవెళ్ళింది అనుకో, బోట్లు అంటే సముద్రాలకు కెరటాలు ఎగిసిపడి బోల్తో పడి దాని కింద ఉండే ప్రాణాలు పోతాను. సో దాని ద్వారా ఏంటంటే మేము గుజరాత్ వెళ్ళిపోతుంటాం. గుజరాత్లో ఏంటంటే ప్రతి 15-20 కిలోమీటర్లకు జట్టీలు ఉంటాయి. జట్టీలు అంటే విశాఖపట్నంలో ఎలాగుంది హార్బర్ అలాంటివి ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిపోవడం ఏంటంటే, సో ఉదాహరణకి అక్కడ చనిపోయిన బాడీలు కూడా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావు. సోదర శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మత్స్యకారుల తరపున, మా 22 బాధ్యతల తరపున ఇలాంటి సిచ్యువేషన్ కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విశాఖపట్నం నుంచి మాకు శ్రీకాకుళం వరకు 140 కిలోమీటర్లు. సో అదే 140 కిలోమీటర్లు గుజరాత్లో అయితే 5 ఫిషింగ్ హార్బర్లు ఉండాలి ఖచ్చితంగా. సో ఇలాంటివి లేకే గుజరాత్ వెళ్ళిపోవడం, అక్కడికి అనుకోకుండా పాకిస్తాన్ దొరికిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాను. అలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి 15 కిలోమీటర్లకి ఓ జట్టీలు అనేది నిర్మించాలి. కొన్నిసార్లు ఒక సినిమా ద్వారా ఇలాంటి ఒక మెసేజ్ వెళ్ళేటప్పుడు చాలా వరకు
ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి. అండ్ ఖచ్చితంగా ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టారు కాబట్టి మనస్ఫూర్తిగా మీ ఈ సిచ్యువేషన్ మీ ప్రాబ్లం క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇది నా ఒక్కడ ప్రాబ్లమే కాదు, 110 గ్రామాలు ఉన్న మత్స్యకార గ్రామాలు మా పక్కన అందరి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, ద రియల్ లైఫ్ తండేల్ కపుల్. నా హార్ట్ ఫెల్ట్ విషెస్ నూకమ్మ గారు, బికాస్ భార్య అంటే మామూలు విషయం కాదండి. ఊరికి 10 మంది ముందు వాళ్ళ మీద జోకులు వేసేయడం, వాళ్ళని కించపరచడం, లేదా నీకేం తెలియదని చెప్పి మూలన కూర్చోపెట్టడం, భర్త ప్రాణాన్ని ఎంత దూరమైనా సరే వెళ్ళి తీసుకురాగలిగిన ఒకే ఒక వ్యక్తి భార్య మాత్రమే. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా ఆయన ఏదో ఒక మాట చెప్పితే ఆయన చెప్పారు కదా ఇది ఏదో కరెక్ట్ గా ఉంటుంది అనేసి దాన్ని ఆచరించడం, మీ మాటల్ని ఆయన కూడా ఆచరించడం, మీరిద్దరూ చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో హ్యాపీ టు వెల్కమ్ యూ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా సపోర్టివ్ గా కలిసి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. రష్మి గారు, వాళ్ళు మందు మానించడానికి మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? మరి మంచి బ్రైట్ ఐడియా వచ్చింది. దాంతో పాటు ఒక మంచి స్వామీజీ కూడా ఏరియాలో వచ్చారు. ఆయనతో మాట్లాడి మీకున్న ఇష్యూస్ అన్ని ఆయన చెప్పండి, ఖచ్చితంగా మంచి సొల్యూషన్స్ ఇస్తారు. అలాగే, ఓకేనా? మరి ఆ స్వామీజీని పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ స్వామీజీ. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మీ అందరికీ ముందుగా నా పేరు చెప్పాలి. స్వామీజీ సభ్య సమాజానికి స్వామీజీ నమస్కారం తెలియజేసుకుంటున్నాడు. రండి. గురుగారు, నాదో సందేహం. అడుగు. ఇప్పుడు ఆడవాళ్ళేమో మందు మంచిది కాదు అంటారు, మగవాళ్ళేమో మందు మంచిది అంటారు. దీనికి మీరు ఏమంటారు? మందు అంటేనే మంచిది నాయన. స్వామీజీ గారికి ఏమిచ్చానురా మీకు? ఆస్తులు ఇచ్చానా, అంతస్తులు ఇచ్చానా? 2 పెగ్గలు ఇచ్చాను, తాగండ్రా అన్న. పళ్ళన్నీ పక్కన పెట్టేసి నాన్ స్టాప్ గా తాగుతూనే ఉన్నారా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. ఒరేయ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది ఒకటే కోరికరా. అదిగో ఆ అనిల్ని చూడండి, ఆ రామ్ ప్రసాద్ చూడండి, ఇక్కడ ఈ ఆర్టిస్టులు చూడండి, అంతెందుకు గడిగడికి చీకట్లోంచి యాక్షన్ అని అరుస్తున్న డైరెక్టర్ గారిని చూడండి, ఆ రష్మి మాతం చూడండి రా. అందరిది ఒకటే కోరిక, భగవంతుడా షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి 2 పెగ్గలు వేసుకోవాలి. మందు అంటేనే గొప్పదిరా. అంతెందుకురా, ఆ మధ్యకాలంలో ఎప్పుడో లాక్డౌన్ లో 1 నెల మందు దొరకనప్పటికీ దేశం అంతా అల్లా కల్లోలం అయిపోయిందిరా. అదిరా మందు గొప్పతనం అంటే. ఎవరైనా తాగి పడిపోతే తాగి పడిపోయాడు అనుకుంటారే గాని పడిపోయిన ఆర్థిక వ్యవస్థను నిలబెడతాడు అనుకోరురా. ఒరే, ఒకటి అడుగుతాను చెప్పరా, నీ పెళ్లికి ఎంతమంది వచ్చారు? అయ్యి బాబు 1000 మంది వచ్చారనే. 1000 మంది వచ్చే మొహం ఏంట్రా నీది చెప్పు. ఆ పెళ్లిలో మందు పెట్టావు కాబట్టి అంతమంది వచ్చారు. ఏ పదార్థమైనా పాడవుతుంది కానీ మందు ఎప్పటికీ పాడవదు. కాదు, ఇలాంటప్పుడంతా మీకు తెలుగు బాగా వచ్చే, ఒక్క మిస్టేక్ లేదు. వీసా ఉన్నవాడు ఎప్పుడో టికెట్ కొన్నప్పుడే ఎగురుతాడు, సీసా ఉన్నవాడు ప్రతిరోజు ఎగురుతూనే ఉన్నాడు. అరే, మీ ఆవిడని ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావా? దగ్గర నుంచి చూడగలను, నా పిల్లల్ని మాత్రం దగ్గర నుంచి చూడలేమని. అయినా సరే 3 పిల్లలకి అన్నాడు. ఎందుకు? రోజుకి 2 పెగ్గలు వేస్తుంటాడు కాబట్టి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ అయితేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా కొన్ని చెప్పాలనుకుంటున్నాను. చెడ్డవాడు తాగుతాడేమో గానీ తాగిన ప్రతివాడు చెడ్డవాడు కాదు. స్కూల్కి ఒక పావు గంట లేట్గా వెళ్తే ఆబ్సెంట్ వెళ్ళిపోమంటారు, ఆఫీస్కి 1 గంట లేట్గా వెళ్తే ఆబ్సెంట్ వెళ్ళిపోమంటారు. అది బార్కి ఎనీ టైం వెళ్ళండి, అతిథి దేవోభవా రండి అంటాడు. అతిథి దేవోభవ అంటాడు. వాడితో ఒక పెగ్గేసాడంటే రారా బావా అంటాడు. అందరికీ నేను గట్టిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ దేశంలో సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. సైన్స్ ని వాళ్ళు డెవలప్ చేస్తారు, వైన్స్ ని మీరు డెవలప్ చేయండి.
స్వామీజీ అడగండి. నేను మందు తాగిన ప్రతిసారి నా గొంతు మండుతుంది. గొంతులో పోసుకోకు, గొంతులో పోసుకోకు. ఇంకోటి ఏంటంటే నేను తాగద్దు అనుకుంటా, కానీ ఆ బాటిల్ చూసిన ప్రతిసారి తాగాలి తాగాలి అని ఆతృత ఎక్కువ అవుతుంది. అలాగే ఇదిగో తాగుబోతు రమేష్కి ఏం తెలుసు పన్నీరు విలువ అన్నారు. సార్ అది తాగుబోతు రమేష్ కాదు, అతగాడికి అర్థమయ్యింది. గడ్డ నవీనికి ఏం తెలుసు గంధపు చెక్కల విలువ అన్నారు. అది గాడిది కదా, అది వాడికి అర్థమయ్యింది. అయినా తాగడంలో బుల్లెట్ భాస్కర్ చూసి నేర్చుకుంటారా. 13 బాటిల్ రికార్డ్. గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు గోడ కట్టినట్టు ఒక పద్ధతిగా తాగుతాడు రా వాడు. మగాడు రా బుజ్జి. అతమాను మగడు అంటారు. రే మీరు బాటిలే లేపగలరు, వాడు బాటిల్స్ తో బ్యాటిల్స్ కూడా చేస్తారు. సావులారు మా ఆయన తాగినా కూడా నా దగ్గరికి రావట్లేదు. ఏది ఇలారా? తప్పు వాడు కాదమ్మా, నీదే. గురుగారు మా తమ్ముడు తాగి గొడవ చేసి టీవీలో పేపర్లో పడ్డాడు సార్. చూసావా, నీకు ప్రశ్న చెప్పారు కానీ నాకు జవాబు చెప్పలేదు. మీరేం అడగాలంటే గురుగారు నువ్వేం చదువుకున్నావు అనాలి. నేను IPS చదువుకున్నా అంటారు. చూసావు నువ్వు పడలేదు, ఆడు పడ్డాడు అంటారు. నువ్వేం చదువుకున్నావు? ఎప్పుడైనా పడ్డావా? రెడీ సార్, రెడీ. ఒక్క సరే. అక్క ఆగక్క, మా మొగ్గులతో తాగుడు మానిపించరా స్వామి? నా దగ్గర మందు తాగడానికి మందు ఉంది, మానిపించడానికి మందు ఉంది. ఉందా? ఏంట్రా? ఒక ధీరత్వం సూరత్వం కనిపిస్తుందిరా నీలోని. అవును, తాగితేనే ఆ సూరత్వం వీరత్వం. ఇప్పుడు ఇతని చేత మందు మానిపించాలి అంతే కదా. నువ్వు ఈ రోజు నుంచి మందు తాగినాను ఇక్కడ గట్టిగా ప్రమాణం చెయ్యాలి. నువ్వే చేతులు నేను ముందుకు పెట్టు. ఇప్పుడు నీ చేత మందు నా చేతులు కాదురా, నీ చేతులు. భగవంతుడా కాదురా, స్పష్టంగా పలుకు. భగవంతుడా నేను ఈ రోజు నుంచి నేనంటే నువ్వు, నేను కాదు. నేను ఈ రోజు నుంచి బ్రాందీ గాని బూందీ కాదు బ్రాందీ. వాడు అలా కాదండి, అలా కాదు. చెప్పు ఏం చెప్తున్నారు చెప్పు. బ్రాందీ గాని రమ్ము గాని దమ్ము గాని చేతులు రెండు ముందు పెట్టు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చెయ్యి. లిక్కర్ గాని లిక్కర్ కాదు లిక్కరు నిక్కరు గాని చీపు లిక్కర్ గాని చీపురు నిక్కరు కాదు చీపు నిక్కర్ గాని తాగడని మళ్ళీ నన్ను చూపిస్తావే నువ్వు? అట్టే చెప్పు. తాగనని ప్రమాణం చేస్తున్నాను. వెరీ గుడ్, మంచిగా చేసినావు. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. బాగుందా? కొంచెం నా కిక్ ఎక్కిందండి అందరి. ఫుల్ ఎక్కింది. అసలు మందు మీద PhD చేసి పెట్టేశారు మీరు. సో మీకున్న సందేహాలన్నీ క్లియర్ అయ్యాయా? అసలు ఏంటిది శాంతపరచడం, అది ఇంకా వాళ్ళకి కిక్కెక్కించినట్టుంది. కొన్ని అయ్యే ముందు ఇవన్నీ చెయ్యాలి. అప్పుడే ఏం చెయ్యాలి? ఆయన స్వర్గానికైనా వెళ్తా అంటున్నారు కానీ ఇక్కడ ఉండట్లేదు కదా. ఆయన విలువ చూపిస్తున్నారు ఒక దాని గురించి. అసలు మీరు 2 గంటలు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదండి. ఎంటర్టైన్మెంటే కాదు, వేసేస్తాము. అదే మందు మాన్పిచ్చేస్తాము. మందు గురించి మీరు అంత వర్రీ అవ్వకూడదండి. మందు అంటే అదొక బంధం. ఆ బంధాన్ని అలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. బ్రాండీ ముందు కూడా డాక్టర్స్ బ్రాండీ రాస్తారు కదా. రష్మి మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ఇలా కానీ చేస్తే మేము మందు తాగేస్తాం చూసి. కానీ ప్రస్తుతానికి కామెంట్స్ కావాలి కాబట్టి ఇంద్రజ గారు ఎలా అనిపించింది సరదాగా జరిగిన ఈ స్కిట్? కానీ రాఘవ గారు మీరు ఎప్పుడు వచ్చినా సరే అదేదో తెలియని ఒక వైబ్, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ మిమ్మల్ని చూడడం, మీ స్కిట్ అంటేనే డెఫినెట్ గా దానికంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నారు. మేము స్వామీజీ నుంచి ఇంకా కోరుకుంటున్నాం కాబట్టి మీరు మాతో పాటే ఉండి మా సెగ్మెంట్స్ అన్నిటిని కూడా దగ్గరుండి సపోర్ట్ చేయాలి. అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు. రాజమౌళి గారు అద్రగొట్టేశారు. అఫ్ కోర్స్ ఇవన్నీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళ క్రాఫ్ట్ లో ఎన్నో సర్టిఫికేట్స్, ఎన్నో డాక్టరేట్స్, ఎన్నో సాధించుకున్నారు. సో ఇదంతా ఎంటర్టైన్మెంట్. ఒక్కసారి గట్టిగా మన డాక్టర్ రాజమౌళి గారికి చప్పట్లు.
ఆల్ రైట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. కానీ వెళ్ళే ముందు రండి నిజంగా చెప్పండి రాఘవ్ గారు, మీరు తాగుతారా? అదేంటండి బాబు ఇప్పుడు పెద్ద తాగుబోతులో మాట్లాడుతున్నారు, అలా అడుగుతున్నారండి క్వశ్చన్. రాఘవ గారు ఏదో ఆస్ట్రేలియాలో ఏదో జరిగిందంట ఏదో ఒక రోజు. రాఘవ్ గారు మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? సార్ తర్వాత మాట్లాడుకుందాం, నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం మనకి. అలా అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఏం చేద్దాము? రష్మి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? సింగింగ్ సెగ్మెంట్ పెడదాం. అయితే ఆ పాటలు వింటూ వాళ్ళందరూ మై మర్చిపోతారు, అసలు ఆ మందు కాన్సెప్టే మర్చిపోతారు. ఏంటి, ఓకేనా? అలాంటి సింగర్ రప్పించాలంటే చక్రపాణి గారు అని ఒక అతను ఉన్నారు. మేబీ ఆయన మ్యూజిక్ వినిన తర్వాత వీళ్ళు మై మర్చిపోయి మందు గురించి మర్చిపోతారు. సో లెట్స్ వెల్కమ్ చక్రపాణి గారు. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలన నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింతై నా చంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతాలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతాలయ్యేనా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోడ్నవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనాలోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటినే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదాయదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కథే హాయి రాగాలు ఆమణిగా దినమొక రకమొక పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంత మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వు లేని నన్ను ఊహించలేను
మరువలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఏ ముత్యము ఏ మబ్బులో తాగున్నదో తెలిసేదెలా, ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా. నా గుండె పొదరింట నీ కళ్ళు వాలక ఏ ఆశ చిగురించేనో, వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతి మించేనో. ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలే విచ్చాయో చెప్పేదెలా, ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగా చూసాయో ఆ గుట్టు విప్పేదెలా. ఓ ప్రియతమా దయగనుమా నీ చూపే చాలు చంద్రకిరణమా, నా జన్మ ధన్యమౌను ప్రాణమా. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా. ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే. సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించిన కలలకు తొలి పిలిపేదంటే. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే, అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే, అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేశన్న దావత్లా బన్ను గాని భరత్లా టిల్లు అన్న దిగిండంటే డింతక్ డింతక్ దుంకాలా. డీజే టిల్లు పేరు వీన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, బేసి జర పెంచు కొట్టు బాక్సులు పలిగేటట్టు. డీజే టిల్లు పేరు వీన్ని సొంగే వేరు, పెగ్గేసి కొట్టిండంటే దందరిలు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదొట్టు. సరిహద్దున నువ్వు లేకుంటే కొను పాప కంటి నిండుగా నిదురుపోదురా నిదురుపోదురా. నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే జాతి బావుట ఎదురుతుందిరా పైకెదురుతుందిరా. ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొడక. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకు వేడుక ఓ సైనిక.
సైనిక జ్వాల గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక. వెల్కమ్ చక్రపాణి గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చక్రపాణి గారు, నిజంగా వాట్ అ ప్యాషనెట్ సింగర్ యు ఆర్ అండ్ వి ఆల్ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ డెఫినెట్ గా ఇది హాబీ ప్యాషన్ కింద గ్యారంటీడ్ గా చెప్పొచ్చా లేదా ఫుల్ టైం? ఫ్యాషన్ అనే చెప్పొచ్చు. అంటే బార్డర్ లో డ్యూటీ చేసుకుంటూ సంగీతం ఏం నేర్చుకోలేదు నేను. యాక్చువల్లీ పాటలే ప్రాక్టీస్ చేస్తుంటాను, అలానే పాడుకుంటుంటాను నేను. మీరు సర్ప్రైజ్ అవుతున్నారు కదా, హీఈస్ ఆల్సో ఇన్ ది మిలిటరీ అండ్ యాక్టివ్లీ సర్వింగ్. ఏ ఫోర్స్ లో అండి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్? బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు? వండర్ఫుల్. మీ వాయిస్ లో ఒక న్యాచురాలిటీ ఉందండి, ఒక ఆర్గానిక్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్ చేసుకున్న పాటలు మేమందరం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్నమాట. ఇట్లా ఒక్క పాట సరే ఇలా వెనక మళ్ళీ ఇంకొక పాట అన్నంత లెవెల్లో చాయిస్ ఆఫ్ సాంగ్స్ అయితే అద్దరా కొట్టేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు చాలా ఇష్టమైన షో. ఇలాంటి షోలో ఒక్క రోజైనా పాడనా అని నాకు ఉండేది, కానీ ఈ రోజు పాడేశాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. రామ్ ప్రసాద్ గారు, మా శ్రీదేవికి మీరు వచ్చి పాడటం మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు, సీరియస్ గానే. ఎందుకంటే సింగర్ వచ్చి పాడతారు, ఒక సోల్జర్ వచ్చి పాడారు ఈరోజు మా ఇక్కడ మా దాంట్లో. సో అందుకు చాలా గర్వంగా ఉంది. మీ వాయిస్ నిజంగా మేడం చెప్పినట్లు కొత్తగా ఉంది. అంటే సింగర్ లా కాకపోయినా సరే మాకు చాలా ఫ్రెష్ గా ఎవరో బాగా పాడుతున్నారే అని అనిపించింది. ఫ్యూచర్ లో మీ సాంగ్స్ సింగర్స్ వచ్చి పాడాలి, ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. అండ్ మళ్ళీ వస్తూ ఉండండి. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఏంట్రా రామ్ ప్రసాద్, బయటికి వెళ్ళి తాగుదాం పదరా. అప్పుడేనా? ఆగండి, ఇంకా ఎంటర్టైన్మెంట్ పూర్తి అవ్వలేదు. మీరు ఎంటర్టైన్ అవ్వట్లేదా ఏంటి? ఏం టెన్షన్ పడద్దు, అంతా సెట్ చేసా. అవునా? ఆ లేడీస్ అందరూ బిజీ అయ్యారు అనుకో, మనం మంది చేసుకోవచ్చు. వాళ్ళు దేంట్లో బిజీ అవుతారు? చీరలు కొనడంలో బిజీ అవుతారు. అందుకో సెటప్ పెట్టా ఇప్పుడు. అరే మేము ఇస్తున్నాం కదా ఎంటర్టైన్మెంట్, మీరెవరిని పిలిచారు? ఇది స్పెషల్ సెగ్మెంట్ నేను ఇస్తున్నా, అందుకని మీ ఆడవాళ్ళకి ఏదైతే ఇష్టమో అది తెప్పిస్తున్నా ఇప్పుడు. అవునా? సరే చూద్దాము. మేము ఇక్కడికి చీరలమ్మనికి వచ్చినాం. చీరలమ్మా చీరలు, చిలుకు చీరలు, స్మిత కట్టుకున్న చీరలు, స్మిత వదిలేసిన చీరలు. చీరలమ్మా చీరలు, గుంటూరు పక్కన చీరాల్లో ఉన్న చీరలు. రండి మామా రండి. చీరలంటే రండి రంగు రంగుల బట్టలు కూర్చోండి. ఆయే కాదు, మేము పెళ్ళాలం. ఎవరికి కాదు, చిలకల చీర ఉందా? చిలకల చీర లేదమ్మా, ఎలకల చీర ఉంది, తీసుకో. మొత్తం బొక్కలే ఉన్నాయి. చెప్పాగా ఎలకల చీర, ఎలకలు కొట్టేసినాయి. నాకు ఒక చీర కావాలి. ఆ చీర కట్టుకుంటే నా మొగుడు నా మీద పడిపోవాలా? అయితే ఈ చీర కరెక్ట్ అమ్మా. నేను నమ్మా. ఒక్క నిమిషం. ప్లానింగ్ రష్మి గారు వేసుకునే డ్రెస్ ఉన్నాయమ్మా. అదేంటి ఎంత కొరసగా ఉన్నా వేసుకుంటారా? ఇది లూజ్ అయిపోయిందని పక్కన పెట్టారు ఆవిడ. ఈ చీర ఎంత? 1000 రూపాయలు. అమ్మ 1000 రూపాయల? 800 ఇచ్చేస్తా, తీసుకో. 800 కొప్పుకున్నాడండి. 500 తీసుకో. 300 తీసుకో. 200 తీసుకో. 100 రూపాయలే. నువ్వు 10 రూపాయలు తీసుకుంటా, ఎందుకంటే నువ్వు కొనవు. ఇది బేరవాడు వెళ్ళిపోతుంది. మా ఆయన నాతో కలిసి జీవితాంతం ఉండాలి, అలాంటి చీర ఏమైనా? విడాకుల చీర ఉంటుందమ్మా. కాదు, విడాకుల చీర అలాంటిది మేము నమ్మం. ఎలా ఉంటది అది? నమ్మవా వగలాడి? ఎవరికే చూస్తున్నావే నువ్వు? ఐ వాంట్ డైవోర్స్. కట్టిలాగులు కావాలి. ఇదేంటి నవ్వుతున్నాడు? అంటే వాడికి నీకు
అమ్మమ్మ చచ్చిపోయింది మా అమ్మమ్మ. అగ్గిపెట్టలో చీర కావాలి. అగ్గిపెట్టి చీర కావాలి అంతే కదా? అగ్గిపెట్టలో పట్టి చీర. ఇదేంటి ఎంతే ఉందేటి? అంతే పట్టుకుంటే అంతే పెట్టాం. చీరలమ్మా చీరలో సిగ్మెంట్ చీరలో అయిపోయింది ఇంకా చీరలో. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ చీరల సెగ్మెంట్? పంచ్ ప్రసాద్ గారు బ్యాక్. నిజంగా చాలా చాలా రోజుల తర్వాత నాకు ప్రసాద్ గారు కనిపించారు. నరేష్ గురించి చెప్పాలి, ఎవరితో కాంబినేషన్ చేసినా అతను అంత బాగా జెల్ అయిపోతున్నాడు. మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా చాలా బాగుంది. ఒక్కొక్క చీరకి ఒక్కొక్క విషయం చెప్పడం, ఆ విషయం మీ మీదే పరీక్షించడం, అలా అది కరెక్ట్ గా కుదిరింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సూపర్ హ్యాపీ. మరి ఇటువైపు రామ్ ప్రసాద్ గారు అరేంజ్ చేసింది మేమే, మామూలు ఎరగదీసేశారు గెటప్పులతో పాటు పంచులతో పాటు. అసలు ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది? నాకు రాలేదు, ఊరికే ఫ్లోలో చెప్పా, చేసేసారు వాళ్ళు. ఇంకో స్కిట్ తో కమ్ బ్యాక్ అగైన్. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో అందరూ కలిసి ఆడినట్టు నేను ఒక మంచి గేమ్ ప్లాన్ చేశా. నేను ఎత్తి మీద చూస్తున్నారు కదా, అరటి పళ్ళు ఉన్నాయి. ఓకే, సో ఇటువైపు నుంచి 4 అబ్బాయిలు వస్తారు అండ్ ఇటువైపు నుంచి ఒక అమ్మాయి వస్తుంది. సో అబ్బాయి లెగ్స్ కి గంటలు కడతాము, అమ్మాయిల కళ్ళకి గంతలు కడతాము. అట్ ద సేమ్ టైం అమ్మాయిల చేతికి ఒక స్టిక్ ఇస్తాము. అమ్మాయిలు చేయాల్సింది ఒకే ఒక పని, అదేంటంటే మీరు గెంతి గెంతి అరటి పండు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆమె మిమ్మల్ని కొట్టి కొట్టి ఆపుతుంది, అంతే. అండ్ ఇదంతా ఈ సర్కిల్ లోపల జరగాలి. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్ మొత్తంలో మీరు అట్టిపండు లాగేసి తీసుకుంటే మీకు ఒక పాయింట్ వస్తుంది. బట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ అబ్బాయిలు మాత్రం ఈ సర్కిల్ నుంచి బయటికి వెళ్తే మైనస్ పాయింట్. అమ్మాయి కళ్ళకి గంతుంది కాబట్టి ఒకవేళ తను బయటికి వెళ్తే తనని మేము మళ్ళీ లోపల పుష్ చేయగలుగుతాం. ఓకేనా? డన్. సో ఆ 4 అబ్బాయిలు ఎవరు? రామ్ ప్రసాద్ గారు నేను సెలెక్ట్ చేస్తున్నాను. మా టీమ్ లో యాక్టివ్ గా నవీన్, జిత్తు, అజార్, ప్రవీణ్, 4 మాత్రమే. గంటలు కట్టుకున్నారు. సో ఇప్పుడు ఇటువైపు నుంచి ఆ అమ్మాయి ఎవరు? రండి. రెడీ? 3, 2, 1 గో. స్పాట్ లో ఉన్నారండి. ఒకటి తెంపారు, చేతితో పట్టుకోవాలి. నించ ప్రవీణ్, నించరా. జిత్తు ఒంగో ఒంగో. బాబ్నా గారు అసలు తగ్గకండి, కరెక్ట్ గా ఉన్నారు. అవుట్ అవుట్ అవుట్. అజార్ అవుట్. జిత్తు అవుట్. కానివ్వండి ఆ కింద. అంతే అంతే అంతే. ఒకరు చుడుతున్నారు చూడండి. మీ లెఫ్ట్ అంతే, మీ రైట్. రష్మి, మీరు ఓన్లీ ఆవిడికే చెప్తున్నారు రష్మి. అంతే. పాప ఆయన పండు తీసుకోవాలి. మీరు గెంతండి. కాదండి, ఈ పండు ముసలో నా పండు ఏం తెస్తారండి పైకి వెళ్ళి. ఓ నీ ఎంకమ్మ, ఇంట్లో దెబ్బలు తిని అలవాటైపోయి నీకు. అది ఇంకా మీరే చెప్పాలి. బేసిక్ గా ఆవిడ కొట్టడం వల్ల వెళ్ళిపోలేదు మేడం, ఈ లోపల చేతులు తగిలి బయటకు వెళ్ళిపోయారు అందరూ. ఆల్ రైట్ గర్ల్స్, 1 పాయింట్. మరి నెక్స్ట్ ఆ 4 బాయ్స్ ఎవరు? చాణిక్య, బాబీ, రమేష్ అన్న. వాళ్ళ కదా? కాదు, రమేష్ గారు చాలా స్పోర్టీ మనిషి. నెక్స్ట్. ఓకే సరే, నెక్స్ట్ రామప్రసాద్ గారు. నన్ను ఏ ధైర్యంతో పిలిచారండి మీరు? అంత ఎత్తి ఎగరగలను అసలు అక్కడికి. అటుపడి చేస్తాను కదా, దెబ్బలు బాగా తింటారని తీసుకొచ్చాను. రైడర్ గారు, వీళ్ళు ముగ్గురు సంతాసభకు వచ్చేట్లు ఉంది. ఎవరితో
నాది ఒక చిన్న సజెషన్ సార్, వీళ్ళందరినీ మేనేజ్ చేసి కొట్టాలంటే మా నీరజ గారి వల్లే అవుతుంది. రండి నీరజ గారు, రండి. పట్టుకొని కొట్టే కొట్టుకి ఆవిడ నెక్స్ట్ వస్తారు. ప్లీజ్ నీరజ రండి. నీరజ గారు మీరు మాత్రం ప్లీజ్ ఏమాత్రం తగ్గొద్దు, ఓకేనా? గుర్తు తెచ్చుకోండి మీ జీవితంలో జరిగిన కష్టాలన్నీ గుర్తు. ఆల్ రైట్ 3 2 1 గో. కింద కింద కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కొట్టే స్ట్రైట్. కొట్టండి 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 స్ట్రైట్. అంతే అంతే అంతే. ముందు 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 అక్క ముందుకి కొంచెం ముందుకు రండి. రైట్ సైడ్. వచ్చి నువ్వు విన్ను. మీ రైట్ వెనక్కి వెనక్కి. నీ వెనక పిల్లాన్ని చంపేస్తారా? అంతే. కమాన్ బాబీ కమాన్, మీరు చేయగలరు. రండి రండి. కొట్టు 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 వదలకు. మీ రైట్ మీ రైట్. అంతే. అమ్మా అయిపోయింది. కానీ ఈసారి బాయ్స్ చాలా ధైర్యంగా కష్టపడి అట్టిపండు 2 లాగారు కాబట్టి 1 పాయింట్. సో రామప్రసాద్ గారు, ఇంతకు ముందు అనుకున్నాము, రమేష్ గారు మిమ్మల్ని అనుకున్నాము, మీరు నోను అన్నారు, కానీ ఇప్పుడు దిగాలి. నేను వస్తాను, నాతో పాటు భాస్కర్. అసలు విషయం ఏంటంటే నరేష్ కూడా ఆడుతున్నాడు గేమ్. అది స్పెషల్. ఇది దొరికేదన్నా నాకు ఎక్కడ దొరుకుతుంది? రష్మి గారు, ఫైమన్ పిలవండి. ఆవిడైతే కరెక్ట్ గా కొడతారు. రండి రండి. వీళ్ళ తరపు నుంచి ఇందాక రామ్ ప్రసాద్ గారు, భాస్కర్ గారు దాని నుంచి బయటికి రాకూడదని కొట్టడానికి పెట్టుకొని నిలబడ్డారు కదా, అలా నిలబడ్డానికి జిత్తు అండ్ అజార్. ఆల్ రైట్. సో ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తే వాళ్ళే విన్నర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బోత్ సైడ్స్ 1-1 పాయింట్ తో టై లో ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ది విన్నింగ్ రౌండ్. ఓకేనా? ఓకే. ఫైమా అస్సలు తగ్గొద్దమ్మా. ఆల్ రైట్ 3 2 1 గో. వెనక వెనక ఫైమా కొట్టు కొట్టు. వెనక వెనక నీ వెనక నీ వెనక నీ ఎదురుగా కొట్టు. కొట్టు కొట్టు కొట్టు. ముందుకెళ్ళు. కొట్టు కొట్టు. రమేష్ గారు అవుట్, భాస్కర్ గారు అవుట్. ఫైమా రైట్. ఫైమా కొట్టు. నీ వెనకాల లేదు వెనకాల కాదు, ముందు 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 ముందు. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏ కమాన్ ట్రై చేయండి రామ్ ప్రసాద్ గారు. 4 3 2 కొట్టు కొట్టు. ఇది లేదు నెట్టేశారు. ఇది లేదు రష్మి. క్లియర్ కట్ విన్నర్స్ గో. రష్మి ఏంటి? మీరు సింగింగ్ పెట్టించారు కదా. అవును. మాధవరావు సింగర్ ఉన్నాడు. మరి ఎవరు వస్తున్నారు? ఒక స్పెషల్ సింగర్. ఆ సింగర్ చూస్తే షాక్ అయిపోతావు. బాబు సింగర్ ఎక్కడా? మీరా?
ఫస్ట్ నా పెళ్ళం గురించే పాడుకుంటా పోతా. నా గురించా? ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. ఉన్న బార్లన్నీ మూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసనను పసిగట్టిన. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. నాటు కోడికి నాటు సారకి బంధమేసే పాడు లోకం. బీరు సీసకి చిప్స్ ప్యాకెట్కి ముడి పెట్టే మూడలోకం. నేను కట్టిన తాలి బొట్టే తా కట్టులో పెట్టేనమ్మా. మందు లేని గ్లాసల్లే చిప్స్ లేని స్టెప్పల్లే డబ్బు లేదు జేబుల్లో అప్పు లేని దొరికానే. మళ్ళీ అల్లకొస్తానే కాళ్ళ వెళ్ళబడతానే లెంపలేసుకుంటానే 170 అయినివ్వే. ఉప్పు నీటి మురికిని తాగి కూడా గ్లాసుల గట్టిగానే నేనోటి బూతులు వింటే తాగింది పోతుంది. మందు కోసం లైన్లున్నా క్వార్టర్ కోసం ఓ పిల్లల తల్లి. ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క నోటికిట్ట తాకగానే అంత కిక్క. బారే షటరు తెరిసిందిలే నాటుకోడే స్టఫ్ పై కూసుందిలే ఊరే నాపై ఊసిందిలే నేను 90 వేస్తే మీకుందిలే. ముచ్చమల్లే మెరిసిపోయే మందు చుక్క ఇంటికి రా. మేడం మీరు భలే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారో చెప్తా. చెప్పండి. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయి పెడితే చేతికి అందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. నా పిల్ల ఉంటుంది తెలుసా, బస్ స్టాండ్ కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కరు లారీ లాగా ఎంత చక్కగున్నవి. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నవి. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నరే. ఒక్కసారి నడువు. ఆహా 2 కాళ్ళ పెగ్గువు నువ్వు లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగున్నారే. సిగ్గుపడుతున్నా చెరువులాగా ఎంత చక్కగున్నారే. రాజు మరి పాత పాట ఇంకోటి. మా నాన్న బారులో గుమస్తా రోజు వెళ్ళి తాగేస్తా వైను అయినా విస్కీ అయినా డోంట్ కేర్ అంట కుమ్మేస్తా కుమ్మేస్తా. క్వార్టర్ ఉంటే దున్నేస్తా సామాన్లన్నీ అమ్మేస్తా బాడీలోన చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా. వెయ్యి 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 ఇంకాస్త ఐసే వెయ్యి చేయబెట్టి కలిపేసేయి నరాల్లో గిరిగిరగరగర తిరిగిపోవాలి. ఏమైందో బాడీలోన ఈ వేడి ఏందో నేనేమో రోడ్డుకితే పడుతా లేస్తా బొర్లుతా బొర్లుతో చూ. మా నాన్న బారులో గుమస్తా పక్కకు వెళ్ళి వేసేస్తా. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ప్యారడీ పాటలు? ఇప్పుడు లైబ్రరీకి వెళ్తే మనకు బుక్స్ లు రకరకాలుగా పెట్టుంటారు కదా, అంటే ఒక్కొక్క ఎల్మార్లో ఒక్కొక్కటి హిస్టరీ, ఇది సైన్స్, ఇది ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అని. అలాగే ఈయనేంటి మందుకని ఒక సపరేట్ లైబ్రరీ పెట్టారు.
ఇన్ని పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? మేడం ఒక 70 పాటలు దాకా పాడాను నేను. ఎన్నేళ్లుగా పాడుతున్నారు? నెలంటే మన జబర్దస్త్లే పాడాను కంటిన్యూగా. ఇన్ని పాటలు మీరు పెట్టుకొని ఉంటారని నాకు తెలీదు. బట్ మీ వాయిస్ అయితే ఎంత హై పిచ్, బాగా పైకి రేంజ్ దాకా వెళ్తుంది. సూపర్ వాయిస్ మీది. ఆల్ ది బెస్ట్ అండి. వాళ్ళలో సింగర్ బయటకు వచ్చేది తాగినప్పుడు మేడం, తాగకపోతే మళ్ళీ సింగర్ కాదాడు. ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు దాకా చాలా ఎక్సైటింగ్ పర్ఫార్మెన్సెస్ చూసాము. మై నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాము. సో లేడీస్, వాట్స్ నెక్స్ట్? మందొద్దు మానేయండి ఇంతసేపు మేము పోరాడుతున్నాము. అవును, మీరు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు. అవును, కానీ ఒక మంచి మెసేజ్, అంటే తాగుడు వల్ల ఒక ఫ్యామిలీ ఏమవుతుంది అని ఒక మంచి మెసేజ్ చెప్పాలని, సో దాంతో ఒక మంచి సాంగ్ త్రూ చెప్పాలనుకుంటున్నాం. ఆల్ రైట్, సో ఆలస్యం ఎందుకు, లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. లక్ష్మి, మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. మన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి. రే, ఈ పిల్లని చూసావా? కత్తిలో ఉంది. ఎప్పటి కన్నాడు గాని. రాయ్, నేనేరా కన్నది ఈడియట్స్. ఇంకోసారి నా కూతురు జోలికొచ్చారో చంపేస్తాను. ఎక్కడి నుంచి? అరే తల్లి, ఇలాంటి అదవులు ఎదురు పడుతూనే ఉంటారు, కానీ నువ్వు ఎప్పటికీ భయపడకు. నేను ఉన్నా లేకపోయినా. నువ్వు ఉంటావు కదా నాన్న, ఇంకా నాకెందుకు భయం? ఏంటి సార్, పార్టీకి రావట్లేదా? అలా చూస్తున్నారు. అబ్బే లేదు సార్, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినా నేను అక్కడికి వచ్చి ఏం చేయాలండి? సార్, పార్టీ పెట్టుకునేది చిల్లవడానికి. ఈ ఒక్కసారి తాగితే ఏం కాదు కానీ రండి సార్. అబ్బా రండి సార్, పర్వాలేదు. ఏంటండి, తాగొచ్చారా? అవునా, తాగే వచ్చాను. ఆఫీస్ లో కాస్త ఫోర్స్ చేశారు, అందుకే తాగా. ఒక్కరోజు తాగితే అది సరదా అండి, రెండో రోజు తాగితే అది అలవాటు, మూడో రోజు తాగితే అది వ్యసనం. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనుకునే మీకు ఈ తాగుడొద్దండి. సరే, నాకు తెలియదా? పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత, కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? అమ్మా, నానేంటమ్మా ఇంకా రాలేదు? ఈ మధ్య మాతో సరిగ్గానే ఉండట్లేదు. ఎక్కడండి, వస్తున్నారా? ఏంటి నీ గోళ? వచ్చినా కదా, చస్తున్నానా? ఏంటండి, మళ్ళీ తాగుతున్నారా? ఈ మధ్యన మీరు చాలా ఎక్కువగా తాగుతున్నారు. ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసే ఒక కుటుంబం ఉందని మీకసలు గుర్తుందా? అబ్బా, నువ్వు ఏడవకు ముందు. వస్తున్నాలే, వస్తున్నా. ఏమండి, అసలే తాగున్నారు, దయచేసి బండి నడపకండి, కొంచెం జాగ్రత్తగా రండి. జాగ్రత్తల గురించి నువ్వు నాకు చెప్పు. పెడిపోనా? ఏమండి, మీ ఆయన రాత్రి తాగి బండి డివైడర్ గుద్ది చనిపోయాడు. ఎవరు ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? ఊరి నరుడా, నువ్వు సచ్చావా? నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ నువ్వు చేసిన తప్పుల వల్ల మీ కుటుంబం ఎంత బాధపడుతుందో చూపించి తీసుకెళ్తాను. అక్క, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?
అమ్మ ఎందుకు ఏడుస్తుంది? అమ్మా చూడండమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా, నన్ను చూడండి అమ్మా, చూడండి రే పిల్లలు, నన్ను చూడండి, నేను ఇక్కడే ఉన్నాను. రే నరుడా, నువ్వెంత గింజుకున్నా ఎవరికి కనిపించవురా పిచ్చోడా. ఓయ్, ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. ఏమో, నీ మొగుడు నా దగ్గర 5 లక్షలు అప్పు చేశాడు. ఎక్కడైనా బ్రతకడానికి అప్పులు చేసేవాళ్ళు ఉంటారు చూసావా? నీ మొగుడు తాగి చావడానికి అప్పులు చేశాడు. నువ్వు తీరుస్తావా? అవి నువ్వు తీరుస్తావని నమ్మకం కూడా మాకు లేదు. అలా అనకండి, ఆయన చేసిన అప్పును నేనే తీరుస్తాను. కొంచెం టైం ఇవ్వండి, ఎలాగోలా నేను తీరుస్తాను. మీకు దండం పెడతాను. అయినా నీకే దిక్కుందని నమ్మాలి నిన్ను? ఇల్లు అమ్ముకొని తీరుస్తావా లేదా నీ ఒళ్ళు తీరుస్తావా నీ మొగుడు చేసిన అప్పు? ఇదంతా కాదు రే, ఇంట్లో నుంచి సామాన్లు ఏ ఉంటే అవి తీసుకొని రండిరా. ఏంటండి ఇది? ఎలా ఉండేవాళ్ళం, ఎలా చేసేసారండి? నేనెంత చెప్పినా నా మాట వినలేదు. ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారండి? ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు? ఇదంతా నా వల్లే కదా లక్ష్మి. నువ్వు ఎంత చెప్పినా నీ మాట నేను వినలేదు. నన్ను క్షమించు లక్ష్మి. ఏంటే, ఆ రోజు నేను ఒక్క మాట అనగానే ఎగురుకుంటూ వచ్చాడు మీ అయ్యా. ఇప్పుడేడే ఇడి ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినా అడిగే దిక్కు కూడా లేదు. చెయ్యి తీరా, వదలరా, కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ దయచేసి నా కూతుర్ని కాపాడండి. వదలరా, వదలు. అయ్యో, నాన్న, ఎందుకు నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు నా పక్కన ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉండేది, ఇప్పుడు భయం వేస్తుంది నాన్న. నన్ను క్షమించు తల్లి. ఇదిగో నీ పక్కన ఉన్న తల్లి, చూడరా చిట్టి తల్లి, ఇదిగో నన్ను చూడు. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే. పిల్లోడికి మందులు కొనాలి, డబ్బులు చూస్తే లేవు, ఎవరిని అడిగినా లేవు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? అమ్మా, నా గురించి బాధపడకమ్మా. నాకు మందులు లేకపోయినా పర్వాలేదు. చూడమ్మా, నా కాలు బాగానే ఉంది. చూడు, నేను బాగానే నడుస్తున్నాను. చూడు అమ్మా, అమ్మా. ఇదిగో లక్ష్మి, ఒక దానివే 3 పిల్లల్ని ఎలా పోషించగలవే? నీకు భారంగా ఉంటుంది కదా. నాకు తెలిసిన వాళ్ళు చిన్న అమ్మాయిని దత్తత అడుగుతున్నాడు, వాళ్ళకి ఇచ్చేద్దాం. పిల్లకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. వద్దండి, నా పాపని నా నుంచి దూరం చేయకండి. పిల్లలెప్పుడు తల్లికి భారం కాదండి. అయినా చనిపోయింది నా భర్త, తల్లిగా నేనింకా బ్రతికే ఉన్నాను. ఇందాక అడిగారు కదా ఎలా పెంచుతావు అని. 9 నెలలు కడుపులో మోసిన నాకు కడదాకా మోసే శక్తి కూడా ఉంది. కేవలం తండ్రికే కాదు, కుటుంబాన్ని పెంచడానికి తల్లికి కూడా సామర్థ్యం ఉంది అని నేను నిరూపిస్తాను. ఇలాంటి మహాతల్లిని కూడా ఎంత బాధ పెడుతున్నావురా? నీకు మా దగ్గర కూడా చోటు ఇవ్వకూడదురా. అయినా మాకు తప్పుతుందా? దా, ఒక్క నిమిషం ఆగండి బాబు. మిమ్మల్ని చూడండి, జీవితాన్ని చాలా తేలికగా తీసి పడేసిన ఓ వింత పశువు మీ ముందున్నాడు. చూడండి, ఆనందంగా అర్థవంతంగా గడపాల్సిన జీవితాన్ని అర్ధ వయస్సులోనే ముగించుకున్న ఈ అసమర్థుడిని చూడండి. ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన నా పిల్లల భవిష్యత్తుని నా చేతులతోనే సర్వనాశనం చేశాను. వాళ్ళ ఆశల్ని
ఆనందాన్ని, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకునే వాళ్ళ కోరికల్ని అన్నిటినీ పాడు చేసిన పాపాత్ముడిని నేను. చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి పెద్ద జీవితాన్ని కోల్పోయాను నేను. నా బతుకే మీ అందరికీ ఉదాహరణ. మనల్ని నమ్ముకున్న కుటుంబాలకు గుండెకోతని మిగల్చకండి దయచేసి. మానవ జీవితంలో మంట పెట్టే ఈ మద్యం అలవాటుని మానుకోండి. పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా. ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కల్లో మాత్రం నీళ్ళు తిరిగాయి. దాట్ ఈస్ ఫర్ ష్యూర్. జెంట్స్ అందరూ చూసేటప్పుడు ఎంతవరకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబ్జార్బ్ చేశారా లేదా తెలీదు కానీ అఫ్ కోర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ ఇది రోజు చెప్పిన మ్యాటరే. హెల్దీగా ఉండండి, ఇట్లాంటి అలవాట్లు పెట్టుకోకండి అని. మేడం మీరైతే నా పక్కనే కూర్చొని అసలు నాన్ స్టాప్ గా మీరు ఏడుస్తూనే ఉన్నారు ఇప్పటికీ. అది మా నిజ జీవితమేనండి. మా నాన్నగారు అలాగే చనిపోయారు. కాకపోతే మేము అంతే చిన్నపిల్లలు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయారు. తాగే మందులో పురుగుల మందు కలుపుకొని భార్య భర్త మధ్యన చిన్న గొడవ జరిగితే ఆ గొడవ జరిగిన తర్వాత బయటకు వెళ్ళిన మనిషి శవమై తిరిగి వచ్చారు. అదే ఆ కష్టాలన్నీ మేము పడ్డాం. ఇలాగే మా తమ్ముడు కూడా వికలాంగుడు. చూపించే శక్తి లేక మా తమ్ముడిని మేము కోల్పోయాం. అంటే చనిపోయాడు అనమాట. ఆరోగ్యం చూపించే శక్తి లేక, మా నాన్నగారు లేక, మా అమ్మ పొలం పనులు, పాచి పనులు అన్ని చేసి 6th క్లాస్లో మేము ఉండగా చనిపోయారు. నాకైతే ఎంత ఎమోషన్. మా నాన్నగారు గుర్తుకొచ్చారు మళ్ళీ నాకు. అంటే అంత చిన్న ఏజ్లో చచ్చిపోయిన తర్వాత హాస్టల్లో బతికాం అనమాట. మేము 6th నుంచి 10th వరకు మా అక్క నేను హాస్టల్లో చదువుకున్నాం. మా చెల్లెలైతే 6 months బేబీ పాప, 6 నెలల పాప. మా నాన్న ఎలా ఉంటారో కూడా తనకు తెలియదు. ఆ చిన్న వయసులో మా అమ్మ ఎన్ని కష్టాలు పడి సాకింది అని అంటే, ఒక తండ్రి లేకపోతే జీవితం ఎంత చిన్న భిన్నం అవుతుంది అనే దానికి ఈ రోజు నా గెలుపుని చూడడానికి కూడా మా నాన్న లేరు, వెనకాల సపోర్ట్ లేరు, ఏం లేదు. ఆ వయసులో మా అమ్మ పడ్డ అవమానాలు అన్ని గుర్తుకొచ్చేయగలను చూడగానే. ఆ వయసులో తండ్రిని కోల్పోతే ఫ్యామిలీ ఎంత చిన్న భిన్నం అవుతారో నేను ఫేస్ చేశానండి. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా కళ్ళని నీళ్ళాగలే. ఎంత ఎమోషన్ అయిపోయింటే నా ఫ్యామిలీ నాకు చూసినట్టు అనిపించింది. జరిగిన గొడవను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చనిపోయారు. ఆ తర్వాత ప్రతి క్షణం మా అమ్మ ప్రశాంతిగా నిద్రపోయిన రోజు నేను చూడలేదండి. ఏ కుటుంబం అలా కావద్దండి. మీ పిల్లల్ని భూమి మీద తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సాకాల్సిన బాధ్యత మీది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు గొడవలు ఉన్నా ఎన్నున్నా వాళ్ళ విడిపోవడం అనేది, ఈ రోజు గొడవలు పెట్టుకొని వెళ్ళిపోవడం అనేది చాలా సర్వసాధారణం అనుకుంటున్నారు. కానీ పిల్లలు రోడ్డు మీద పడిపోతారండి. అలా రోడ్డు మీద పడ్డ ఫ్యామిలీ మేమండి. మా అమ్మ పాచిపల్లికి వెళ్తే నేను పాచిపల్లికి, మా అమ్మ ఎక్కడికి పోతే ఆ పని చేశాను నేను. ఆమెనే నన్ను చూసి ఏడ్చేది. అంటే నా బిడ్డలు కూడా కష్టపడాల్సిన స్థితి వచ్చింది ఈ రోజు నా భర్త వల్ల. అంటే అసమర్థత అనిపించింది. తర్వాత కొంతకాలం ఎదిగే తర్వాత దేవుడు మనకి ఇట్లా రాసి ఉన్నాడే వాళ్ళమ్మా, మన కర్మ ఇదేలేమో సరిపెట్టుకున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాంప్రసాద్ గారు, భావన గారు మీరైతే చింపేశారండి. మీరు మధ్యలో ఏడుస్తున్నప్పుడు నిజంగా మా అందరికి చాలా ఎమోషన్ మీరు ఏడుస్తున్నప్పుడు మాత్రం. అండ్ అనిల్ గారు మీరు కూడా ఇంట్లో మగ దిక్కు సపోర్ట్ లేకపోతే ఆ ప్రాపర్ ఫ్యామిలీ కాదు. ఎందుకంటే జస్ట్ మీరు చేస్తున్న ఊహించుకున్నా ఒకవేళ నాకేమైతే నా ఫ్యామిలీ ఏమవుద్దని నాకు చిన్న చిన్న థాట్స్ వచ్చేసి నేను ఎమోషన్ అయిపోయాను. నిజంగా అలాగే ఆత్మ మనకు పైనుంచి చూస్తుంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన ఆవిడ ఏం చేస్తుంది అనే ఒక థాట్ వింటుంటేనే భయం వేస్తుంది అసలు. సో ముందు మనకు ఫ్యామిలీ ముఖ్యం, దాని తర్వాత ఏదైనా డ్రింకింగ్ అవని ప్యాక్ అవని ఏదైనా ముందు వాళ్ళ తర్వాతే అంతే. వాళ్ళు బాగా చూసుకోవాలి ఫస్ట్. మనం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చచ్చిపోయిన బాధ కన్నా మనం చచ్చిపోయి పైకి వెళ్ళి చూసి ఈ బాధ ఉంటుంది కదా, అది ఇంకా నరకం అది. సో అది మనం ఎవరో ఫేస్ చేయకూడదు. మన ఫ్యామిలీస్ బాగా చూసుకోవాలి, మనం మంచిగా ఉండాలి. ఇది ఖచ్చితంగా శ్రీదేవిలో ఇచ్చిన ద బెస్ట్ మెసేజ్ ఇది, సీరియస్ గానే. ఇంద్రజ గారు, కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? పర్ఫార్మెన్స్ చేసినందుకు అనిల్ కుమార్ గారికి, భావన గారికి అండ్ కొరియోగ్రాఫర్ దిలీప్ గారికి వండర్ఫుల్ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ అండి. నిజంగా జీవించారు ఆ పాత్రలో. అనిల్ కుమార్ గారు, మీ సీనియారిటీ, మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ వర్క్ కనబడింది. భావన, ఎప్పుడు అడ్మైర్ అవుతూ ఉన్న ఒక ఆర్టిస్ట్ మీరు. అంచనంచనగా నా ఎక్స్పెక్టేషన్ పెంచుతూ నేను వెళ్తూ ఉంటే మీరు దాన్ని ఇంకా పెంచుతూ వెళ్తున్నారు.
వేరే లెవెల్లో మీరు పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భావన గారు. యాజ్ అ కొరియోగ్రాఫర్ గా మీరు ఎంత సక్సెస్ అయ్యారంటే ఎక్కడా కూడా మీరు కనపడకుండా మీరు చేసిన యాక్ట్ కనబడేది. నాన్ ఆల్కహాలిక్ గా ఈ సొసైటీ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి యాక్ట్ ఏదైనా ఒక్క విధంలో 1% చేంజ్ అయినా తీసుకురాగలిగితే దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆకలితో అలమటించే వాళ్ళు ఉంటారు, అలాగే నటన కోసం అలమటించే వాళ్ళకి నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అలాగే ఈ క్యారెక్టర్ నాతో చేయించడం కోసం ఎవరికైతే ఈ ఆలోచన వచ్చిందో వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. Once again, thank you so much to the entire team and thank you guys. All right, so Sridevi Drama Company lo mana ivalti theme paranga matram last performance kuda అయిపోయింది. సో ఇంద్రజ గారు ఫైనల్ గా మీరు స్టేజ్ మీదకి వచ్చేయాలి. దాని తర్వాత ఎవర్ని వేసేయాలో చూద్దాం. చెప్పండి మేడం, ఎవరిని వేసేద్దాం? ఎవరిని వేయనక్కర్లేదు, అందరినీ ఇప్పుడు అమికబుల్ గా సెటిల్మెంట్ చేస్తాను. చూడండి, చూసారా, మీరు కూడా సెటిల్మెంట్ చేయడానికి వచ్చేసారు మొత్తానికి. అసలు మా ఇంద్రజ గారు సెటిల్మెంట్ ఎంత ఫేమస్ అందరికి తెలుసు. అది ఎప్పుడు ఇటు కాదు అటు కాదు. ఒక పర్ఫార్మెన్స్ చూసారు మీరందరూ కూడా, గుండె కదిలే అంత ఒక నిజమైన, అంటే ఇప్పుడు జరుగుతున్న సంకటనే తీసుకొచ్చి ఇక్కడ యాక్ట్ గా చేశారు. అది చూసాక మీలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వచ్చుంటుందని నేను నమ్ముతున్నాను. తాగుడు అలవాట్ల వల్ల మీ ఫ్యామిలీ ఎంతగా బాధపడిపోతుందో, లేదు దానివల్ల మీ ప్రాణాలు కూడా కోల్పోయే అపాయం ఉందని మీరు అందరూ తెలుసుకున్నారు కదా. మరి తెలుసుకున్నాక ఇంకా డెసిషన్ ఏదో మీరే చెప్పాలి. సీరియస్గా మేడం, ఇంత జరిగిన తర్వాత ఎమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మా ఫ్యామిలీస్ మాకు చాలా ముఖ్యం అనిపిస్తుంది. అంటే మేము లేకపోతే వాళ్ళు ఏమైపోతారని టెన్షన్ పట్టుకుంది కాబట్టి మనం అందరం ఇంకా మందు మానేద్దామని మాట ఇవ్వండి అందరికి. మందు మానేస్తున్నాం. మీ మొగుళ్ళందరూ హ్యాపీగా మందు మానేస్తున్నారు. ఇంకేంటి, చూసారు కదా, మీరు మందు మానేస్తారు అనగానే మీ పిల్లల మొహంలో ఒక్క 1000 వెలుగు. మీకు ఇచ్చిన మాట కోసం వీడు మందు దగ్గుమందు మానేస్తాడమ్మా. దగ్గుమందు తాగొచ్చునన్నా. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. చూసారు కదా ఎంత చక్కగా మా ఇంద్రజ గారు సెటిల్మెంట్ చేశారు. వీళ్ళు హ్యాపీ, మొత్తానికి అందరూ హ్యాపీ. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్, బై బై.